హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఈరోజు మా ఇంట్లో నేను చేసే ఇడ్లీ పిండి బ్యాటర్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని మెజర్మెంట్స్ కోసం దాంతో 1 కప్పు మినపగుండ్లు తీసుకున్నాను, 3 కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. నీట్గా వాటర్ వేసేసుకుని 2 సార్లు క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. నేనేం చేస్తానంటే మామూలుగా మెంతులు కూడా యూజ్ చేస్తాను అనమాట. దోశకి ఇడ్లీకి కూడా మెంతులు వాడతాను. 1 స్పూను పప్పులో మెంతులు వేసుకొని బాగా కడిగి పక్కన పెట్టేసుకొని కనీసం 5-6 గంటలైనా నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత ఈవినింగ్ టైంలో పప్పు మాత్రం మనం సపరేట్గా వాటర్ లేకుండా తీసుకొని నీట్గా మళ్ళీ ఒకసారి వాష్ చేయాలన్నమాట. పప్పు వాష్ చేయాలి ఎప్పుడైనా, కందిపప్పు అయినా మినప్పప్పు అయినా, ఎందుకంటే అందులో గ్యాస్ ఉంటుంది కాబట్టి నానబెట్టిన వాటర్ తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఎంత మెత్తగా అంటే మీగడలాగా చేసుకోవాలన్నమాట. అలా చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని ఇడ్లీ రవ్వలో కూడా మనం వాటర్ లేకుండా చేతులతో బాగా పిండి తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు వేసేసుకోవాలి సరిపడా. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకోవాలి, లేదంటే ఎండాకాలం అయితే బాగా పులుస్తుంది కదా, అప్పుడు మనకి మామూలుగా ఎక్కువసేపు ఫర్మెంటేషన్ అవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఉప్పు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న మినపగుండ్లు అది ఉంది కదా, అది కూడా మిక్స్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి 2-3 సార్లు. అలా కలిపిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒకవేళ చల్లగా ఉంటే దానిపైన ఇంకో గిన్నె కూడా బోర్లించేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత మనం ప్లేట్కి ఇడ్లీ రేకులకి మనం ఆయిల్ అప్లై చేసేసుకొని ఎంత కావాలో అంత పిండి వేసేసుకోవాలి. ఆల్రెడీ వాటర్ ముందే హీట్ చేసుకొని పెట్టుకోవాలి కుక్కర్లో. దీంట్లో హీట్ అయిన తర్వాత పెట్టుకుంటే ఇంకా మనం ఇడ్లీ పెట్టినప్పటి నుంచి అది ఉడకడం స్టార్ట్ అవుతుంది. లేదంటే అలాగే పెట్టేసి ఉంచి వాటర్ స్లోగా హీట్ అయ్యేటప్పుడు ఇడ్లీ గట్టిగా అవుతూ ఉంటుంది అనమాట. అదొక టిప్పు. మెంతులు వేసుకోవడం ఒకటి. నెక్స్ట్ చట్నీ కోసం 4 పచ్చిమిర్చి తీసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసేసుకోవాలి నీట్గా కడిగి. అది బాగా ఫ్రై అయిన తర్వాత 2 పిరికెలు పల్లీలు వేసుకొని అదే ఆయిల్లో సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలలో పచ్చిమిర్చిలో టేస్ట్కి సరిపడా సాల్టు, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసాను నేను. చింతపండు అయితే వేయలేదు, మీకు నచ్చితే చింతపండు వేసుకోవద్దు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని ఇలా చేసుకోవాలి. గట్టిగా కావాలనుకుంటే చట్నీ కొంచెం గట్టి చట్నీ ఇలాగా తీయాలనుకుంటే కనుక వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి. నేను ఇలాగంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. మా ఇంట్లో ఇలా తింటారు కాబట్టి నేను ఇలాగే చేశాను. లాస్ట్కి మనం జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయ దంచి చేసుకొని తాలింపు వేసేసుకోవాలి. చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేడివేడిగా ఇడ్లీ తీసుకుందాము. ఇడ్లీ తీసేటప్పుడు మనం స్పూన్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసి తీసుకుంటే అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. వేడివేడి ఇడ్లీ పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కల్లం చట్నీ కూడా ఉంది. కాంబినేషన్ చాలా బాగుంటుంది. కావాలంటే మన మా పల్లె వంట ఛానల్లో ఫుల్ వీడియోలోనే చూపించేసాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. వేడివేడి పైన ఇడ్లీ పైన నెయ్యి వేసుకొని మనం చేసిన పల్లీ చట్నీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్